దేవుని బిడ్డలు సోమరులుగా ఉండొద్దు. భౌతికంగానే ప్రపంచ ఈ లోక సంబంధంగానే చెప్తున్నా. దేవుని బిడ్డలమైతే మనం ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మనం సోమరిగా ఉండొద్దు. సోమరి వాళ్ళు ఏమీ సాధించలేరు జీవితంలో. ఆ సోమరితనమును మనం వదిలించుకోవాలి. అంటే నేను పుట్టుకతో ఇంతేనండి, నా పరిస్థితి, నా నైజము, నా ప్రవృత్తిది, నా సహజ స్వభావం ఇది అని అనకండి. సోమరిపోతులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది చురుకైన వారుగా మారడం నేను కళ్ళారా గమనించా. నా అనుభవంలో మనుషులను మార్చేస్తాడు యేసయ్య. కాబట్టి లోకరీతిగా కూడా మనం కష్టపడి పనిచేసే వాళ్ళుగా ఉండాలి, చురుకుగా పనిచేసే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఎవరైనా మనల్ని ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. పెట్టుకున్నవాడు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా నువ్వు వెళ్ళొద్దురా బాబు, నీలాంటి వాడు దొరికేది చాలా కష్టం ఈ రోజుల్లో అంటాడు. అవసరమైతే జీతం ఇంకో 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ తీసుకో, నువ్వే కావాలి నాకంటాడు. ఈ లోకము ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, ఈ లోకంలో ఏ యాజమాన్యమైనా మంచిగా చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇష్టపడుతుంది. అలాగే మనకందరికీ యజమానుడు, యజమానులకే యజమానుడు, మేనేజ్మెంట్లన్నిటికీ మేనేజ్మెంట్ అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా తన పనిలో చురుకైన వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. చురుకైన వారు అంటే పనిని ఇష్టపడేవారు, అలసిపోని వారు, అలుపెరుగకుండా, మడమ తిప్పకుండా దేవుడు అప్పగించిన పనిని రాత్రింబగళ్ళు చురుకుగా చేస్తూ ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టము. అలాగా